దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 210. భరత్ నిద్ర మేలుకొని చూసేసరికి సౌమ్య రోజులాగా దూరంగా పడుకోకుండా ఒక చెయ్యి, ఒక కాలు భరత్ మీద వేసి భరత్‌ని సగం ఆక్రమించుకొని పడుకోవడం కనిపిస్తుంది. తను పడుకున్న విధానాన్ని చూసి "ఏయ్!" అంటూ కోపంగా అరుస్తాడు. ఆ అరుపుకి ఉలిక్కిపడినట్టుగా కళ్ళు తెరిచింది. భరత్ ఛాతీ మీద పెట్టుకున్న తలని కొంచెం లేపి భరత్‌ని చూస్తూ "ఏంటి బావా! అలా అరిచావు?" అని నిద్రమత్తుగా అడుగుతుంది. "అసలు నువ్వు ఎలా పడుకున్నావో ఒకసారి చూసుకో" అంటాడు కోపంగా. "ఎలా పడుకున్నాను? మామూలుగానే పడుకున్నాను కదా!" అంటూ తనకు తానుగా చూసుకునేసరికి భరత్ నడుం చుట్టూ చేయి వేసి అతన్ని సగం ఆక్రమించుకొని పడుకోవటం కనిపిస్తూ టక్కున లేచి కూర్చుంది. "అయ్యో! క్షమించు బావా! తప్పు చేశాను" అంటుంది. భరత్ లేచి కూర్చొని "నిద్రలో వచ్చి పడుకొని ఉంటావు. ఇంకొకసారి అలా పడుకోకుండా జాగ్రత్తగా ఉండు. నన్ను తాకితే ఊరుకోను" అంటాడు. "లేదు బావా! నిద్రలో పడుకోలేదు. నేను కావాలనే పడుకున్నాను" అని అంటుంది పళ్ళు వికిలిస్తూ. తన మాటలకు షాక్ అవుతూ "కావాలని పడుకున్నావా?" అంటూ కోపంగా అడుగుతాడు. "హ్మ్. కావాలనే పడుకున్నాను" అంటూ మళ్ళీ అదే సమాధానం చెప్తుంది. "ఎందుకు పడుకున్నావు? ఎందుకు కావాలని అలా నా దగ్గర పడుకున్నావు?" అంటూ భరత్ కోపంగా రెట్టించి అడుగుతాడు. "మరేవో బావా! మనం ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్ళాం కదా! అక్కడ నువ్వు పింకీ వాళ్ళతో అభిమానంగా మాట్లాడావు కదా! అప్పటినుంచి నీ మీద కూడా నాకు అభిమానం ఎక్కువైంది బావా! నిన్న రాత్రి నువ్వు నిద్రపోతుంటే నిన్ను ప్రేమగా చూస్తూ పడుకున్నాను. నాకు నీ మీద కలిగిన ప్రేమలో నీ ఛాతీ మీద తలపెట్టి నీ గుండె చప్పుడు వింటూ పడుకోవాలనిపించింది. అందుకే అలా పడుకున్నాను" అంటూ నవ్వుతూ చెప్తుంది. "చంపేస్తాను పిచ్చి వేషాలు వేశావంటే" అంటూ తన మీదకి కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఆ చర్యకి భయపడుతూ కళ్ళు టపటపా ఆడిస్తుంది. మళ్ళీ మరదల్ని కొట్టలేక ఎత్తిన చేయి దింపుతూ "నేనేదో ఆ పిల్లలతో అభిమానంగా మాట్లాడితే నీ మీద అభిమానం చూపిస్తున్నట్టు బిల్డప్‌లు ఇస్తున్నావేంటి?" అని అడుగుతాడు. "అంటే నీకు శక్తి సామ్రాట్ గారి మీద కోపంగా ఉన్నా వాళ్ళ పాపని దగ్గరకు తీసుకుని మాట్లాడావు కదా! అందుకని నువ్వు చాలా మంచివాడివి అనిపించింది బావా. నువ్వు మంచివాడివి అనుకోగానే నాకు నీ మీద ఉన్న ప్రేమ పాల సముద్రంలా పొంగిపోయింది. ఆ పొంగిపోయిన ప్రేమతో నీ దగ్గర అలా పడుకున్నానులే" అని అంటుంది సిగ్గుపడుతూ. తన సిగ్గు చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ "అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఏమాత్రం మంచివాణ్ణి కాదు. చెడ్డవాణ్ణి. పరమ చెడ్డవాణ్ణి. కిరాతకుడిని. దుర్మార్గుడిని. నన్ను ఆ దృష్టితోనే చూడు. అప్పుడు నీకు నా మీద ప్రేమ కలగకుండా ఉంటుంది" అని కోపంగా చెప్పి, "ఇంకొకసారి నా దగ్గర అలా పడుకుంటే నిన్ను మళ్ళీ నా దగ్గర పడుకోనివ్వను. జాగ్రత్త" అని చెప్పి వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. అమ్మో! నాకు ఒంటరిగా పడుకోవాలంటే చచ్చేటంత భయం. నేను బావ దగ్గర రోజూ పడుకోవాలి. అలా పడుకోవాలంటే ఇక నుంచి బావ అన్నట్టు పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా పడుకోవాలి అని అనుకుంటుంది. శక్తి ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ మరో పక్క పింకీని స్కూల్‌కి రెడీ చేస్తుంటుంది. ఇంకొక పక్క సామ్రాట్ కూడా ఆఫీస్‌కి వెళ్ళడానికి అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటాడు. "నువ్వు రెడీ అయింది చాలు సామ్రాట్. అంత హ్యాండ్సమ్‌గా రెడీ కావటానికి నీకు ఇంకొక పెళ్ళేమీ కావడం లేదు కానీ, ముందు పింకీ బుక్స్ బ్యాగ్‌లో సర్దిపెట్టు" అంటుంది శక్తి. తన మాటలకు పింకీ నవ్వుతుంటే, సామ్రాట్ శక్తి వైపు చురుగ్గా చూస్తూ "నేను హ్యాండ్సమ్‌గా ఉంటే నీకు కుళ్ళు పుడుతుంది కదా!" అంటాడు. "అవునవును. నీలాంటి అందగాళ్ళు ఇక ప్రపంచంలో ఎవ్వరూ లేనట్టు నిన్ను చూసి కుళ్ళు పుడుతుందిలే" అంటూ పింకీకి తల దూవుతుంటుంది శక్తి. "నాలాంటి పీస్ ఈ ప్రపంచంలో నేను ఒక్కడినే ఉంటాను మరి" అంటూ ఒత్తి పలుకుతూ
సోఫా దగ్గరికి వెళ్ళి చిందరవందరగా ఉన్న బుక్స్‌ని బ్యాగ్‌లో సదురుతుంటాడు. ఈ ప్రపంచంలో నీలాంటి వాడిని ఒక్కడిని భరించటమే ఎక్కువ. మళ్ళీ నీలాంటి పీసులు ఇంకా ఎందుకు? అంటూ శక్తి దెప్పి పొడుస్తుంది. దిస్ ఈజ్ టూ మచ్ శక్తి. మా డాడ్ ఆల్వేస్ హీరో అంటుంది పింకీ. అవునవును. ఆయన ఒక హీరో. నేనొక హీరోయిన్‌ని. మా ఇద్దరికి పుట్టిన నువ్వు జూనియర్ హీరోయిన్‌వి కదా! అంటూ పింకీ తల మీద ఒత్తి పడుస్తుంది. చూడు హీరో, శక్తి ఏమంటుందో అంటూ పింకీ కంప్లైంట్‌లాగా చెప్తుంది. ఈ మధ్య మీ అమ్మకి బాగా ఎక్కువవుతుందమ్మా. తీసుకొద్దాం. నిదానంగా తనని మన కంట్రోల్‌లోకి తీసుకొద్దాం అంటూ బ్యాగ్ మొత్తం సర్ది రెడీ చేసి పెడతాడు. నీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకు కుదరదు. నేను త్వరగా వెళ్ళాలి అంటూ పింకీని పూర్తిగా రెడీ చేసి తను కూడా రెడీ అవుతూ షర్ట్ మీద నుంచి పైన జాకెట్ కోట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ ఆంటీ పింకీ లంచ్ బాక్స్ రెడీ చేసి ఉంటుంది సమ్రాట్. బ్యాగులో లంచ్ బాక్స్ పెట్టడం మర్చిపోకు. బాయ్ పింకీ తల్లి అంటూ పాపకి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. హ్మ్. అలా నాకెప్పుడు ముద్దు పెడుతుందో అని మనసులో అనుకుంటూ నిరాశ చెందుతుంటాడు సామ్రాట్. కొద్దిసేపటికి శక్తి చరితని తీసుకొని బైక్ ముందు బైక్ మీద ఆఫీస్ ముందు ఆగుతుంది. ఇద్దరు ఆఫీస్‌లోకి వెళ్ళి సైన్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుంటారు. శక్తి తన కెమెరాను తీసుకొని తిరిగి బయట తన బైక్ దగ్గరికొచ్చేసరికి భరత్ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. భరత్ రూమ్‌లో కూర్చొని కాఫీ తాగుతూ తనకి ఆ కాల్ చేస్తుంటాడు. శక్తి ఆ కాల్ చూడగానే భరత్ ఐస్ క్రీమ్‌కి బిల్ పే చేయడం గుర్తొచ్చి ఏ ఉద్దేశంతో కాల్ చేస్తున్నాడో అని అనుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. హాయ్ ఆర్ యు మై డియర్ ఎక్స్ లవర్ అంటూ భరత్ వంకరగా మాట్లాడుతుంటాడు. భరత్ మాట తీరు చూసి శక్తికి కోపం వస్తుంటుంది. నాతో ఎంగిల్ పడ్డ నువ్వు సామ్రాట్‌తో కలిసి కాపురం చేస్తున్నావో లేదో అడుగుదామని ఫోన్ చేశాను శక్తి. చెప్పు, నేను ఎంగిలి పడ్డా నిన్ను సామ్రాట్ ముట్టుకుంటున్నాడా? అని అడుగుతాడు. భరత్ అని కోపంగా అరుస్తుంది శక్తి. అరవకు. నీ అరుపులకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. అయినా నేను చెప్పేది ఏదో అబద్ధం అన్నట్టు అలా అరుస్తున్నావేంటి? మనిద్దరికీ శారీరక రిలేషన్ ఉంది అనేది నిజమే కదా! లేకపోతే నీ థైస్ మీద ఉన్న పుట్టిమచ్చ నాకెలా తెలుస్తుంది? అంటూ తన్ని రెచ్చగొడతాడు. ఆ మాటలకు శక్తి రక్తం ఉడికిపోతూ టక్కున ఫోన్ పెట్టేసి బైక్ స్టార్ట్ చేసుకుని బయలుదేరుతుంది. భరత్ తన్ని రెచ్చగొట్టినందుకు సంతోషపడుతూ, లేకపోతే నన్ను కాదని నా శత్రువునైనా ఆ సామ్రాట్‌తో ఉంటావా? నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వను శక్తి. నీతో ఇలా ఆడుకుంటూనే ఉంటాను అని అనుకుంటాడు. సౌమ్య ఆ మాటలేమీ వినలేదు అన్నట్టుగా తను అప్పుడే స్నానం చేసి వాష్‌రూమ్‌లో నుంచి రూములోకి వచ్చి డోర్ పెట్టుకొని శారీ కట్టుకుంటూ ఉంటుంది. శక్తి బైక్ మీద వెళ్తూ చేతి వాచ్ చూసుకొని ఈ టైంకి భరత్ ఆఫీసులోనే ఉండి ఉండొచ్చు అని అనుకొని ఆఫీస్ వైపు వెళ్తుంటుంది. కొద్దిసేపటికి ఆఫీస్ ముందు బైక్ పార్కింగ్ చేసి ఆఫీస్ లోపలికి వచ్చేసరికి ఆఫీస్ స్టాఫ్ ఎవ్వరి వర్కులో వాళ్ళు ఉంటే ప్రకాష్ అక్కడ తిరుగుతూ అతని పనిలో అతనుంటాడు. శక్తి డైరెక్ట్‌గా భరత్ క్యాబిన్ వైపుకి వెళ్తుంటే ప్రకాష్ అది చూసి శక్తి ఇక్కడికొచ్చిందేంటి? పైగా ఏదో కోపంగా ఉందేంటి? అని అనుకుంటాడు. శక్తి భరత్ క్యాబిన్ డోర్ తీసుకొని లోపలికి వచ్చేసరికి భరత్ చైర్ ఖాళీగా కనిపిస్తుంది. ప్రకాష్ కూడా లోపలికొచ్చి, "ఏంటి మేడం ఇలా వచ్చారు?" అంటూ మంచితనం నటిస్తూ అడుగుతాడు. "భరత్ ఎక్కడా? ఇంకా ఆఫీస్‌కి రాలేదా?" అని అడుగుతుంది సీరియస్‌గా చూస్తూ. ప్రకాష్ సమాధానం చెప్పకుండా తన ఆవేశాన్ని డౌట్‌గా చూస్తుంటాడు. అడిగేది నిన్నే. ఆ గాడిద ఎక్కడా? అంటూ శక్తి రెట్టించి కోపంగా అడుగుతుంది. ఆ క్షణం శక్తి కోపానికి ప్రకాష్ కాస్త భయపడుతూ, అది మేడం భరత్ సార్ ఈరోజు
లేటుగా ఆఫీస్‌కొస్తానన్నారు. ఆయన ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు అని చెప్తాడు. అది విని క్షణం కూడా లేట్ చేయకుండా శక్తి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతుంది. భరత్‌ని గాడిద అనే వరకు వచ్చిందంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరగబోతుందని బాగా అర్థమవుతుంది అని అనుకుంటాడు ప్రకాష్. శక్తి కొద్దిసేపటికి భరత్ ఇంటి ముందు బైక్ పార్కింగ్ చేసి లోపలికి వచ్చేసరికి సౌమ్య డైనింగ్ టేబుల్ దగ్గర ఏవో గిన్నెలు సెట్ చేస్తూ తన పనిలో తనుంటుంది. శక్తి గుమ్మం దగ్గర నిలబడి తనని చూసి ఆవేశంగా భరత్ కోసం ఇల్లంతా చూస్తుంటుంది. గుమ్మం దగ్గర ఎవరో ఉన్నట్టుగా సౌమ్యకి అనిపించి తల తిప్పి అటువైపుగా చూసి శక్తి అక్కడ ఉండడాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగానే నీ మొగుడెక్కడా అని శక్తి కోపంగా అడుగుతుంది. ఏమైందండి? ఏదో కోపంగా ఉన్నారు? మా బావ గురించి ఎందుకు అడుగుతున్నారు అంటూ సౌమ్య దగ్గరకొస్తుంది. ముందు నీ మొగుడు ఎక్కడో చెప్పు అంటుంది శక్తి. పైన ఉన్నాడు. ఆఫీస్‌కి వెళ్ళడానికి మా బావ రెడీ అవుతున్నాడు అని చెప్తుంది సౌమ్య. శక్తి అటువైపుగా చూస్తూ భరత్ అంటూ గట్టిగా కేక వేస్తుంది. ఆఫీస్‌కి రెడీ అవుతున్న భరత్ శక్తి గొంతు విని షాక్ అవుతూ శక్తి ఇక్కడికొచ్చిందేంటి అని అనుకుంటాడు. భరత్ అంటూ మళ్ళీ శక్తి కేక గట్టిగా వినిపిస్తుంది. ఎందుకండి మా బావని పిలుస్తున్నారు? అసలు ఏం జరిగింది అని అడుగుతుంది సౌమ్య. వాడిని రానివ్వు, నీకే తెలుస్తుంది అంటుంది శక్తి. భరత్‌ని పట్టుకొని వాడు అని అనడం చూసి సౌమ్య విస్మయం చెందుతుంటే మర్యాదగా మాట్లాడు శక్తి అంటూ భరత్ కోపంగా కిందికొస్తాడు. ఏమిట్రా నీకు మర్యాద ఇచ్చేది అంటూ శక్తి ఆవేశంగా భరత్ ముందుకొచ్చి భరత్ చెంప చెల్లుమనిపిస్తుంది. అసలు శక్తి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయని భరత్ తను అలా కొట్టడం చూసి ఇంకా షాక్ అవుతాడు. ఇంకా సౌమ్య అయితే చూడకూడనిది చూసినట్టుగా షాకింగ్‌లో ఉంటుంది. చెంప మీద పడ్డ దెబ్బ సుర్రుమంటుంటే భరత్ తన్ని కోపంగా చూస్తూ నన్నే కొడతావా అని అడుగుతాడు. ఇక్కడ నీ పెళ్ళాం లేకపోతే నేను చేత్తో కాదు ఇంకో రకంగా కొట్టేదాన్ని అంటుంది శక్తి. అప్పటి వరకు సౌమ్య ముందు పరువు పోతుందన్న విషయం గ్రహించలేని భరత్ అక్కడ ఉన్న సౌమ్యను చూసి గిల్టీగా ఫీల్ అవుతూనే శక్తిని కోపంగా చూస్తుంటాడు. అసలు ఏం జరిగిందండి? మా బావని కొట్టే వరకు ఎందుకొచ్చారు? అంటూ సౌమ్య దగ్గరికొచ్చి కాస్త కోపంగానే అడుగుతుంది. ఈ రాస్కెల్ నా గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నాకు తనకి అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా ఒకసారి సామ్రాట్ దగ్గర మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి అదే విషయం గురించి నీచంగా మాట్లాడుతున్నాడు అని చెప్తుంది శక్తి. శక్తి మాటలకు సౌమ్య నోరు వెళ్ళపెడుతూ భరత్ వైపు చూస్తుంటే భరత్‌కి అదంతా అవమానంగా అనిపిస్తూ తల తిప్పుకుంటాడు. నువ్వొక ఆడదానివే కదా సౌమ్య! తప్పు చేయనప్పుడు మన క్యారెక్టర్ మీద నింద పడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక ఆడదానిగా నువ్వు అర్థం చేసుకోగలవు. ఇప్పుడు చెప్పు, నీ మొగుడు నన్ను అన్న మాటలకి నేను కొట్టం తప్పు అంటావా? అని అడుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో చూద్దాం. సౌమ్య సమాధానం ఏంటి? ఈ విషయం సామ్రాట్ వరకు వెళ్తుందా? మంచివాడిగా మారాడు అనుకుంటున్న సౌమ్య మనసులో ఇప్పుడు భరత్ స్థానం ఏంటి? తెలియాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.